హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ అడూరిస్ అనాలిసిస్ సెకండ్ వీడియో. అయితే గుడితో ఉన్నాను కదా, రీసెంట్గా గుడి చేర్చుకున్నాను తిరుపతిలో అని. దాని ఫస్ట్ వీడియోలో కూడా మీరు చూసుకుంటారు. అయితే అక్కడ ఒక నాయి బ్రాహ్మణుడు మన ఏపీ వాళ్ళని చాలా పొగిడినట్టు అనిపించిందండి. ఎలా అంటారా, గుడ్డు కొట్టించుకున్నాను, అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసాను. ఏమనంటే, డబ్బులు తీసుకుంటారా? వెంటనే ఆయన రియాక్షన్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది. ఏమన్నాడంటే, ఏపీ వాళ్ళే ఇలా అడుగుతారండి, మిగతా ఏ స్టేట్ వాళ్ళు అలా అడగరు, డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్తారు అంటే. అక్కడ నాకు ఏమనిపించిందంటే, అతనేమనుకున్నాడంటే తిట్టాను అనుకున్నాడు. బట్ నాకేమనిపించిందంటే చాలా ప్రౌడ్గా గొప్పగా అనిపించింది. ఏపీ వాళ్ళు మాత్రమే లంచం ఇవ్వడానికి సంకోచిస్తారేమో, అందుకే ఆయన అలాగా అన్నాడేమో అనిపించింది, తిట్టాడేమో అనిపించింది. మిగతా వాళ్ళందరూ దే ఆర్ మెంటల్లీ రెడీ టు గివ్ ద లంచం వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు. లంచమే కదా అది. నేను అందుకే అడిగా, తీసుకుంటారో లేదో, వీళ్ళు ఏమన్నా ఏంటి డబ్బులు ఏం తీసుకోకూడదు, కెమెరాలు ఉన్నాయి ఇలా అంటారేమో అనుకుంటే అని డౌట్తో అడిగాను అన్నమాట. అడిగితే ఆ మాట అన్నాడు. ఫైనల్గా ఇచ్చే వచ్చానండి. కాబట్టి ఏపీ వాళ్ళు ఏదైనా కొంచెం మిగతా స్టేట్లతో పోల్చుకుంటే మనం కొంచెం కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ మన వాళ్ళే ప్రూవ్ చేసినట్టు అనిపించింది. ఆయన ఇచ్చిన ఆ కాంప్లిమెంట్లా ఫీల్ అయ్యాను నేనైతే. ఓకే.